హాండ్వా దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం, సైంధవ లవణం, శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నువ్వులు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు, నూనె. హాండ్వా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా 2 కప్పుల బియ్యము, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినప్పప్పు, 1 కప్పు కందిపప్పు వేసి కలిపి నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న పిండి మిశ్రమంలో రుచికి సరిపడా సైంధవ లవణం, 1 చెంచా జీలకర్ర, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ తురుము, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేడయ్యాక కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా వేసుకొని పైనుండి నువ్వుల్ని చల్లుకొని చక్కగా 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే త్రిదోషాలను సమతుల్యంగా ఉంచి బలాన్ని అందించి హాండ్వా దోశ రెడీ.